హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో 1 to 2 years బేబీకి డిజైనర్ లాంగ్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ ఫ్రాక్ కోసం మెటీరియల్ ఎలా తీసుకోవాలో చూద్దాం. నెట్ క్లాత్ 4 meters, డిజైనర్ నెట్ క్లాత్ బాడీ పార్ట్ కోసం 1/2 meter, సాటిన్ క్లాత్ 1.5 meter, కాటన్ లైనింగ్ క్లాత్ 1.5 meter తీసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని తీసుకొని బాడీ పార్ట్ ఎలా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలో చూద్దాము. బాడీ పార్ట్ కోసం లైనింగ్ క్లాత్ తీసుకొని బాడీ లెంత్ 9 inches మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ క్లాత్ని 2 layers వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని మెజర్ చేసుకోవాలి. మిడిల్లో సెంటర్లో 1/2 inch వీడియోలో చూపించినట్లుగా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం జిప్ కోసం 1/2 inch ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న పార్ట్ని విడిచిపెట్టి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ని 2 layers ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ పైన పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 2.5 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 4 inches, నెక్ విత్ 2 inches, షోల్డర్ విత్ 2 inches వీడియోలో చూపించిన విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. నెక్ షేప్ కోసం ఈ విధంగా కర్వ్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 inch వీడియోలో చూపించిన విధంగా మెజర్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఆర్మ్ హోల్ 4 inches మెజర్ చేసుకోవాలి. కర్వ్ కోసం 1 inch మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 6 inches, వెస్ట్ 5.5 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ మెజర్మెంట్ వెస్ట్ మెజర్మెంట్ యాక్చువల్ మెజర్మెంట్కి /4 తీసుకోవాలి. ఇది బొద్దుగా ఉన్న బేబీకి ఈ మెజర్మెంట్స్ అండి. సన్నగా ఉంటే 1/2 inches తగ్గించుకోవాలి. అండ్ ఖర్చు కోసం 1.5 inch మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. బాడీ డౌన్ పార్ట్లో వెస్ట్ సైడ్ వీడియోలో చూపించిన విధంగా 1/2 inch మెజర్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న ప్లేస్లో కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 1.5 inches మెజర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్న బాడీ పార్ట్స్ని సాటిన్ క్లాత్ పైన పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కోసం ఇదే విధంగా డిజైనర్ నెట్ క్లాత్ని కూడా తీసుకొని వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ క్లాత్ని పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సాటిన్ క్లాత్ని కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని డిజైనర్ నెట్ క్లాత్ని కూడా తీసుకొని దాన్ని కూడా సాటిన్ క్లాత్ పైన కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని
కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్స్ని కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సాటిన్ పైన డిజైనర్ నెట్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్స్కి షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోకూడదు, రిమైనింగ్ పార్ట్స్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి అండ్ కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ లైనింగ్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ వైపే పెట్టుకోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోకూడదు. లైనింగ్ క్లాత్ వన్ సైడు, సాటిన్ డిజైనర్ నెట్ ఫ్యాబ్రిక్ అనదర్ సైడు పెట్టుకొని ఈ రెండింటికి మధ్యలో నుండి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. అనదర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. బోత్ సైడ్ షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్స్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల స్టిచ్చెస్ అన్నీ లోపలికే ఉంటాయి అండ్ పిల్లలకు కూడా గుచ్చుకోకుండా ఉంటాయండి. చూసారు కదా. ఇప్పుడు బ్యాక్కి జిప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఇన్విజిబుల్ జిప్ని యూజ్ చేస్తున్నానండి. ఇన్విజిబుల్ జిప్ స్టిచ్చింగ్ వీడియో ఛానల్లో షార్ట్స్లో ఉందండి, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఇన్విజిబుల్ జిప్ని వీడియోలో చూపించిన విధంగా పైన 1/2 ఇంచు జిప్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. జిప్ పొజిషన్ వీడియోలో చూపించిన విధంగా ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా జిప్ పొజిషన్ అనేది ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత డౌన్ పార్ట్లో స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న జిప్ని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్కి థ్రెడ్స్ కోసము ప్లెయిన్ నెట్ క్లాత్ని తీసుకోవాలి. ప్లెయిన్ నెట్ క్లాత్ 20 ఇంచెస్ లెంత్ విత్ 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని 2 లేయర్స్గా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని వన్ సైడ్ క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి.
విధంగా 2 థ్రెడ్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని తీసుకొని బ్యాక్కి డౌన్ పార్ట్లో 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టి వీడియోలో చూపించిన విధంగా థ్రెడ్ని పెట్టుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ కోసం సాటిన్ క్లాత్ని తీసుకొని లెంత్ 16 ఇంచెస్ విత్ 42 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎనదర్ పార్ట్ని కూడా తీసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం అండ్ కాటన్ లైనింగ్ క్లాత్ని కూడా తీసుకోవాలి. లెంత్ 15 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. విత్ 29 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా 2 పార్ట్స్ని కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కోసం. ఇప్పుడు 4 మీటర్స్ నెట్ క్లాత్ని తీసుకోవాలి. యాక్చువల్ లెంత్ 17 ఇంచెస్ కావాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి స్టిచ్చింగ్ కోసం. 3 లేయర్స్ తీసుకోవాలి కనుక 6 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నెట్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని 6 ఇంచెస్ మెజర్ చేసుకొని లేయర్స్గా కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ కోసం 1 మీటర్ 40 సెంటీమీటర్స్ క్లాత్ని కటింగ్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని గ్యాదర్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వెస్ట్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో అంతవరకు ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా సెకండ్ లేయర్ కోసం ఫస్ట్ లేయర్ కన్నా 3 టైమ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఫస్ట్ లేయర్ ఎంతైతే తీసుకున్నామో దానికి 3తో మల్టిప్లై చేయాలి. సో 4 మీటర్స్ 20 సెంటీమీటర్స్ తీసుకొని క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ డౌన్ పార్ట్లో వీడియోలో చూపించిన విధంగా సెకండ్ లేయర్ని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా థర్డ్ లేయర్ కోసం సెకండ్ లేయర్ కన్నా 3 టైమ్స్ ఎక్కువ తీసుకోవాలి. థర్డ్ లేయర్ కోసం 12 మీటర్స్ 60 సెంటీమీటర్స్ తీసుకోవాలి. ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ని ఏ విధంగా అయితే జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామో అదేవిధంగా సెకండ్ లేయర్కి థర్డ్ లేయర్ని కూడా అదేవిధంగా డౌన్ పార్ట్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సాటిన్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వెస్ట్ మెజర్మెంట్ బేస్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ పార్ట్ని కూడా అదేవిధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న లేయర్డ్ నెట్ క్లాత్ని తీసుకొని అండ్ సాటిన్ క్లాత్ని తీసుకొని వెస్ట్ దగ్గర ఫ్రిల్స్ పార్ట్లో రెండింటినీ కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ పార్ట్ని కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. నెట్ క్లాత్ అండ్ సాటిన్ క్లాత్ కలిపి ఫ్రిల్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి.
2 పార్ట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని తీసుకొని వేస్ట్ దగ్గర బాడీ పార్ట్ని కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా బాటమ్ పార్ట్ని పెట్టుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బాటమ్ పార్ట్ని రివర్స్లో పెట్టుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ సైడ్ కూడా అదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బోత్ సైడ్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. అలాగే కాటన్ లైనింగ్ క్లాత్ని తీసుకొని వేస్ట్ని బేస్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ పార్ట్ని కూడా అదే విధంగా వేస్ట్ సైజు మెజర్ చేసుకొని ఆ మెజర్మెంట్ ప్రకారం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ని వీడియోలో చూపించిన విధంగా రివర్స్ చేసుకొని లైనింగ్ వైపుకి లైనింగ్ బాటమ్ పార్ట్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సాటిన్ బాటమ్ పార్ట్కి లైనింగ్ బాటమ్ పార్ట్కి మధ్యలో బాడీ పార్ట్ ఉండే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బోత్ సైడ్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల స్టిచ్చెస్ అన్నీ లోపలికే ఉంటాయి. వేస్ట్ దగ్గర కూడా పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది. చూసారు కదా, స్టిచ్చెస్ అన్నీ లోపలికే ఉంటాయి. లైనింగ్ క్లాత్కి సాటిన్ క్లాత్కి మిడిల్లో బాడీ పార్ట్ ఉండే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ని వీడియోలో చూపించిన విధంగా ఒకదానికోటి రివర్స్లో పెట్టుకొని లైనింగ్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కలిపి ఎడ్జెస్లో వీడియోలో చూపించినట్లుగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా సాటిన్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి ఎడ్జెస్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ నెట్ క్లాత్ కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి. అండ్ బాడీ సైడ్స్ కూడా ఆల్రెడీ మెజర్ చేసుకున్నాం కదా, ఆ మెజర్ చేసుకున్న ప్లేస్లో స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. బోత్ సైడ్ స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫ్రాక్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రాక్ స్టిచ్ చేసుకున్న తర్వాత లేయర్స్ మధ్యలో ఫ్రిల్స్ కోసం లెంత్ 3 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ని జాయిన్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా సెంటర్లో ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రాక్ని స్టిచ్ చేసుకున్నప్పుడు లేయర్కి స్టార్టింగ్ ఎడ్జ్లో ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, దీనికి సెంటర్లో ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లేయర్ మధ్యలో ఈ ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్కి మాత్రమే స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా లేయర్స్ మధ్యలో ఫ్రిల్స్ పెట్టుకొని
స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ లేయర్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బాడీ పార్ట్ వెస్ట్ దగ్గర స్టోన్ లేస్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. చూసారు కదా 1 to 2 years బేబీకి డిజైనర్ లేయర్డ్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.